వెల్కమ్ టు వెల్కమ్ టు మాస్టర్ మాస్టర్ టీవీ. టీవీ. ఈ రోజు ఈరోజు మనకి ఎలక్షన్ ఎలక్షన్ సంబంధించి చివరి ఏడవ ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతా జరుగుతా ఉన్నాయి. ఉన్నాయి. దీంతో దీంతోటి రాబోయే రాబోయే 3 రోజుల్లో ఎలక్షన్స్ సంబంధించిన రిజల్ట్ రాబోతున్నాయి. 4వ తారీఖున ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు లైన్ లో ఉన్నారు జూమ్ లో. సో వారితో మాట్లాడి యాక్చువల్ గా ఎలా ఉండబోతుంది, ఆ ట్రెండ్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చాలా రోజుల తర్వాత. వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. నేను ఇంతకుముందు కూడా వచ్చాను మీ ఛానల్ కి, బట్ ఏంటంటే ఇవాళ సాయంత్రము 6 గంటల తర్వాత 7th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ కూడా అయిపోతాయి కాబట్టి 6 గంటల దగ్గర నుంచి ఎగ్జిట్ పోల్స్ ని మీరు టేకప్ చేయవచ్చు అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్. మనం ఎప్పుడు కూడా చట్టాన్ని గౌరవించాలి కానీ వైలేట్ చేయకూడదు. సరే, ఈ మధ్య కాలంలో ఏమైందంటే చాలా మంది ఎనాలసిస్ అనే పేరుతోటి, నా ఉద్దేశము అనే పేరుతోటి, మీ మనోభావాలు అనే పేరుతోటి పాడు పది క్రీడాకులు చెప్పగలుగుతుంది చెప్పేశారు. ఇండియాలో ఎప్పుడు ఇలాగే ఉంటదండి. మనకేంటంటే మనం చేసుకున్న చట్టాల మీద మనకు గౌరవం ఉండదు. అందులో ఉండే రూల్ హోల్స్ ఏంటనే చెప్పడం అనేటువంటి దానికి మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. సరే, వదిలేద్దాం ఆ టాపిక్ అంతా. ఇప్పుడు నెగటివిటీగా ఎందుకు మాట్లాడుకోవాలి. అసలు కన్ఫ్యూజన్ ఏముందండి? అట్లా కన్ఫ్యూజన్ అనేటువంటిదే లేదు. నేను గత 6 నెలల నుంచి వన్స్ ఇన్ ఎవ్రీ 3 months కూడాను నాకు తెలిసినటువంటి వాళ్ళతోటి, అంటే వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అనేసి అంటే ఇచ్చాపురం నుంచి అనంతపూర్ వరకు ఉన్నటువంటి వాళ్ళు, మన రోడ్ల మీద తారు వేసుకునేటువంటి వాళ్ళు R&D ఎంప్లాయీస్ అన్నమాట. అసిస్టెంట్ ఇంజనీర్స్, డిప్యూటీ ఇంజనీర్స్, టెలికాం డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి లైన్ మ్యాన్లు, పోస్ట్ మ్యాన్లు, ఆర్టీసీ డ్రైవర్లు, వీళ్ళే కాకుండా బ్యాంక్స్ లో పనిచేసేటువంటి క్లాస్ 4 ఎంప్లాయీస్ ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే కూడా బ్యాంకుకి ఎవడొస్తాడు, వాడికి ఎన్ని ఎకరాల పొలం ఉంది, వాడికి సొంత ఇల్లు ఉందా, ఇంట్లో 2 గేదెలు ఉన్నాయా, వాడి పిల్లలు ఏంది, సంగతి మొత్తం తెలుసండి వాళ్ళకి. కనీసం 10,000 మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాడి దగ్గర ఉంటుందండి. అలాంటి వాళ్ళతోటి నేను కాంటాక్ట్స్ పెట్టుకొని వన్స్ ఇన్ ఎవ్రీ 3 months కి ఎవాల్యుయేట్ చేస్తూ September 30th కి, 31st December కి, 31st March కి, మన లాస్ట్ టైం నేను మళ్ళీ కూడాను కొంతమందిని అడిగి 11th May కనుక్కున్నప్పుడు నేను వీటన్నిటిని క్రోడీకరించి ఒక నిర్దిష్టమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత చెప్తున్నాను. నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 120 సీట్లు ఎమ్మెల్యేస్, 20 సీట్లు ఎంపీ సీట్లు తగ్గకుండా వస్తాయి. ఈ కారణాలు అనేటువంటి అనేకం ఉండొచ్చు. ఆర్ మస్తాన్ గారు ఒకటి చెప్తారు, ఆత్మసాక్షి గారు ఒకళ్ళు చెప్తారు, ఎన్డీటీవీ వాళ్ళు ఒకళ్ళు చెప్తారు. రకరకాలుగా ఉంటాయి. ఎవరి కూడాను 100% కరెక్ట్ కాదండి. కొంతవరకు మాత్రమే కరెక్ట్ ఉంటాయి. అది 80%, 85%, 95% అనేవి కరెక్ట్ గా ఉంటాయి. అంతేగాని అంతకంటే ఎక్కువ ఉండవు. 2019లో 11వ తారీఖు ఏప్రిల్ 2019 ఎలక్షన్లు జరుగుతాయన్నప్పుడు కరెక్ట్ గా ఒక్కరోజు ముందండి, అంటే 10వ తారీఖు ఏప్రిల్ 2019లో చేసినప్పుడు సుమన్ టీవీ వాళ్ళను వేరే వాళ్ళు అడిగితే 100 సీట్లకు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డికి వచ్చాయని చెప్పాను. ఆ వీడియో దొరుకుతుంది, చెప్తాను. ఇప్పుడు కూడాను నేను అదే విధంగా చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 120 ఎమ్మెల్యే సీట్లకి తగ్గవు. ఒకటో రెండో అటో ఇటో ఉండొచ్చు, కరెక్ట్ ఫిగర్ అయితే 100% మనం చెప్పలేము. ఈ విధంగా నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఇంచుమించుగా 100 గ్రామాలు నేను తిరిగానండి గత 20 రోజులు 30 రోజులు. ఆ గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు, ఎస్పెషల్లీ మహిళలు ఎంత చైతన్యంగా ఉన్నారంటే కసిగా ఓట్లేశారండి. ఈసారి ఓట్లు వేస్తారు అన్నటువంటి సంగతి నాకు ఎప్పటి నుంచో తెలుసు. ప్రత్యేకించి ఏప్రిల్ 20వ తారీఖు దగ్గర నుంచి మొదలుపెట్టి మే 10వ తారీఖు వరకు నేను చూసిన గ్రామాల్లో మహిళలలో ఉన్నటువంటి చైతన్యం నేను నా 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఎప్పుడు చూడలేదు. మేము ఒకప్పుడు ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళినప్పుడు సైకిల్ వేసుకొని పోయి ప్రచారం చేసి రాత్రిపూట ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో ఉండి వాడు పెట్టినటువంటి ఆ మధ్యగన్నము, పెరుగన్నము, మామిడికాయ పచ్చడి తిని మేము ఇద్దరి మీద చాపులు వేసుకొని పడుకునేవాళ్ళం. సరే, ఇప్పుడంటే కార్లు వచ్చేసినాయి, జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మహిళా చైతన్యము, స్త్రీ శక్తి అనేటువంటిది 41.86% ఓటింగ్ రావడానికి కారణం అదే. 2004 దగ్గర నుంచి 24 వరకు తీసుకోండి మీరు. 2004, 2009, 2014, 2019
70%, 73%, 78%, 80%. ఇప్పుడు 81.86%. 10 లక్షల మంది ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళే ఓట్లేశారండి. పల్లెటూళ్ళలో అయితే రాత్రిపూట 10 గంటలకు నన్ను అరుగుల మీద కూర్చోబెట్టి, సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మా భూములు తీసేసుకుంటారంట కదా సార్, నిజమేనా సార్? కాదమ్మా, చట్టం చేశారు, అమల్లోకి రాలేదు, మీ భూమి మీదే, ఎక్కడికి పోరు, భయపడాల్సిన పని లేదు. సార్ ఇప్పుడు యాక్చువల్ గా ఓటింగ్ శాతం పెరిగింది అంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది మనకి తెలంగాణలో తెలిసింది కదా. మరి మీరు ఓటింగ్ శాతం పెరిగింది అంటే ఉన్న ప్రభుత్వానికి ఫేవర్ గా ఓట్లు పడింది అంటున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? ఏముంది అనేది అందానికంటూ పెద్ద గొప్పగా ఏం లేదు. 120 సీట్లు తగ్గకుండా వస్తాయి, 20 ఎంపీ సీట్లు తగ్గకుండా వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు చాలా చైతన్యంగా అర్ధరాత్రి 2 గంటల వరకు నిలబడి ఓట్లేశారు. ఇంచుమించుగా 80-90% అలాగే. అసలు ఎలక్టరల్స్ లో చూసుకుంటేనే 4,14,00,000 మందిలో 10 లక్షల మంది ఆడవాళ్లే ఎక్కువ ఉన్నారు. మొన్న 3,33,36,000 మంది ఓట్లు, 46,000 మంది ఓట్లు వేస్తే అందులో కూడా 8 లక్షల మంది ఆడవాళ్లే ఎక్కువ ఉన్నారు. అయితే నాగార్జున రెడ్డి గారు ఇప్పుడు అంటే టీడీపీ వాళ్ళు అనేది ఏంటంటే, కూటమికి సంబంధించిన వాళ్ళు అనేది ఏంటంటే మహిళా ఓట్లు అంటున్నారు. వాళ్ళు మహిళలు ఇంట్లో వాళ్ళు చెప్పినట్టుగా వింటారు కదా, భర్త పిల్లలు చెప్పినట్టుగా వింటారు, కాబట్టి ఆ ఓటు కూడా మాకే పడ్డది అనేది వాళ్ళనేది. మీరనేది ఏంటి సార్? ఎవరి వాదన వాళ్ళది సార్. రేపు ఇంకొక 3 రోజులు పోతే తెలిసిపోతుంది. ఇవాళ 6:30 దగ్గర నుంచి కూడా మొదలవుతాయి. ఆరా మస్తాన్ గారు ఒకటి చెప్తారు, వేజ్ వాళ్ళు ఒకటి చెప్తారు, ఆత్మదాటి వాళ్ళు ఒకటి చెప్తారు, నేను ఒకటి చెప్తాను, వాళ్ళు ఒకటి చెప్తారు. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళడానికి ముందు ఆల్రెడీ ఐపాక్ ఒకటి చెప్పిపోయాడు. ఎన్డీటీవీ వాళ్ళు ఒకటి చెప్తారు, రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఒకటి చెప్తారు, ఒక్కొక్కడు చెప్తారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్, ఎవరి మాట కాదనడానికి వీల్లేదు. నా అనుభవం నేను చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళు 120 ఎమ్మెల్యే సీట్లు, 20 ఎంపీ సీట్లు తగ్గకుండా వస్తాయి. యూ టేక్ ఇట్ గ్రాంటెడ్. నా అనుభవం బట్టి నేను చెప్తున్నాను. అన్ని నియోజకవర్గాల్లో ఉండేటువంటి వాళ్ళని ఎవరెవరిని కాంటాక్ట్ చేశానని చెప్పాను. మీరు జగన్మోహన్ రెడ్డి కావాలా, మీరే నిర్ణయించుకోండి. ఆయన ఇచ్చినటువంటి నినాదం ఒక్కటే, నేను చేసిన పని మూలకంగా మీ కుటుంబానికి మేలు జరిగింది అంటేనే నాకు ఓటేయండి అన్నాడు. ప్రజలు నమ్మారు. ప్రభుత్వ స్కూళ్లు బాగుపడ్డాయి, కొత్తగా 4 కొత్త పోర్ట్లు వస్తున్నాయి, 10 షిప్పింగ్ హార్బర్లు వస్తున్నాయి, 700 కోట్లతో కూడా ఉద్దానం కనపడతా ఉంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు శ్రీపోరా బాబు ఉన్నా కానీ కడపలో స్టీల్ ప్లాంట్ కనపడుతుంది, సెంచరీ ప్లైవుడ్ కనపడుతుంది, ఇన్ఫోసిస్ కనపడతా ఉంది, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనపడతా ఉంది. 4,000 కిలోమీటర్ల నుంచి 8,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ పెరిగాయి. ఇంకేం కావాలి సార్ మీకు? ఎందుకంటే పరిశ్రమలు రాలేదు అంటారు. ఎవరండి వాడు ఆ మాట చెప్పు తీసుకోవటాలి. ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్, న్యూఢిల్లీ ఉద్యోగ భవన్ వెళ్ళి చూసుకో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో చూసుకో, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి నీకు తెలుస్తాయి. 1,00,000కి పైగా స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చినాయి సార్. 42,000 కోట్ల రూపాయల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంత ఫారెన్ కరెన్సీలో వచ్చింది. నేను చెప్పేది కాదు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పారు. ఆగండి సార్, మీరు 10,000 కోట్ల అప్పు, 10,000 కోట్ల అప్పు అని దిక్కుమాలి ప్రచారాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కనకమేడల గారు పార్లమెంట్ లో అడిగితే 4,42,442 కోట్లు 31 మార్చి 2023 అని చెప్పాడు. ఇంకేం కావాలి అంతకంటే? 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి జగమింగేశాడని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తారు. దరిద్రం ఉన్నాడు. జేడీ లక్ష్మీనారాయణ గారు 1,500 కోట్లే చెప్పారు. అయినా గారు ఇప్పటికీ అదే మాట మాట్లాడతారు. TV9 వాళ్ళు ఎన్టీవీలో సాంబశివరావు, నేను ఎంటెక్ చదివానంటే ఆ రీతిలో ఇంజనీరింగ్ కాలేజీలో అంటాడు. నీ డిగ్రీ చూపించవాలంటే పత్తా ఉన్నాడు. రామోజీరావు గారు 2,600 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర తీసుకున్నాడు, అడ్డంగా చట్టాన్ని వైలేట్ చేసి. ఆయనకేమో 2 సంవత్సరాలు దాని కింద జైలు శిక్ష పడుతుంది. దాని నుంచి తప్పించుకోవడానికి కానీ 17 ఏళ్ల నుంచి కేసులు ఆగుతాడు. లుంగి బ్యాచ్ సార్ ఇది. ఈ 4 టీవీ ఛానల్స్, 2 న్యూస్ పేపర్స్ లుంగి బ్యాచ్. ఒక్కడికి నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మం ఉండదు. చట్టాలను వైలేట్ చేయాలి, గూండాయిజం చేయాలి, గందరగోళం చేయాలి. చివరికి అల్టిమేట్ గా ఓడిపోతామని చెప్పి తెలిసి చివరికి బ్యాలెట్ ఓట్లలో కూడా మాయ చేద్దామని చూస్తారండి. కామన్ సెన్స్ తోటి ఆలోచించండి సార్ మీరు. ఎవడైనా సరే, నేను సర్వీస్ లో ఉన్నాను కాబట్టి, పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయలేను కాబట్టి నాకు ఇవ్వండి అనేసి అంటే ఫామ్ ఇచ్చారు. ఫామ్ మీద వాడి పేరు రాసుకుంటాడు, ఏ నియోజకవర్గం రాసుకుంటాడు, వాడి రోల్ నెంబర్ ఎంతో రాసుకుంటాడు, వాడి ఓటర్ ఐడి వేస్తాడు, వాడి డిజిగ్నేషన్ ఏందో రాసుకుంటాడు. ఇదంతా కరెక్ట్ అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఆఫీసరు
నేను సుబ్బారావుని డిప్యూటీ కలెక్టర్ ని పలనాడు జిల్లాకి నా గవర్నమెంట్ ఐడి ఇది అని చెప్పి చేత్తో రాసి అన్నా చేయాలి. లేదా వాడు స్టాంప్ అన్నా వేయాలి. స్టాంప్ వేయాల్సిన అవసరం లేదట, చేత్తో రాయాల్సిన అవసరం లేదట. ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞప్తి కోరట. కామన్ సెన్స్ పాయింట్ సార్, అది ఎవడైనా అడుగుతాడు. అది దానికి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ దిక్కుమాల గైడ్ లైన్స్ ఇస్తారు. పాపం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం తప్పులేదండి, వాళ్ళు క్లియర్ గానే ఇచ్చారు. ఫామ్ 17C క్లియర్ గా ఉంది, ఫామ్ 13A కూడా క్లియర్ గా ఉంది. మధ్యలో వీళ్ళు చేసిన పనులు ఎందుకు చేశారు? 4,95,000 4,97,000 ఓట్లు ఉన్నాయి. ఎవడో సుబ్బారావు పేరు రాస్తాట, కింద పిచ్చి గీతలేదో గీస్తాడట. అది ఇన్వాలిడ్ ఓట్ అయిపోతుంది. కానీ దాని వ్యాలిడ్ ఓట్ అని చెప్పి సర్క్యులర్ ఇస్తాడు. అది తప్ప కాదా అనేది కోర్టులో ఉంది. నాకు తెలిసినందుకు తప్పేశారు. అది చార్టర్డ్ అకౌంటెంట్ గా నేను కూడాను అమెరికా వెళ్లే వాళ్ళకి సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు నా లెటర్ హెడ్ మీద శుభ్రంగా అన్ని కూడా క్లియర్ గా రాసి వాడి మోబుల్ అసెట్స్ ఏంటి, ఇమ్మోబుల్ అసెట్స్ ఏంటి, ఇన్కమ్ ఏంటి, ఎక్స్పెండిచర్ ఏంటి, నెట్ బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది, వాడు అక్కడ కోర్టు పూర్తి చేయడానికి అయ్యేటువంటి ఫీజు ఏంటి, బోర్డింగ్, లాడ్జింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్ అన్ని కూడా ఉన్నాయా లేవా అని చూసి సర్టిఫికెట్ ఇస్తాం. సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు నా లెటర్ హెడ్ మీద సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు నా పేరు ఉంటుంది, అన్ని ఉంటాయి, కింద అడ్రస్ ఉంటుంది. అయినా కానీ మేము ఏం చేస్తాము, మా ప్రొసీజర్ ప్రకారము CA-M నాగార్జున రెడ్డి, చార్టర్డ్ అకౌంటెంట్, మెంబర్షిప్ నెంబర్ 027-057, హైదరాబాదు, డేటు 1 జూన్ 2024, టైము 3:35 అని రాసి CVS ఇస్తాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన ఫామ్ 13A కూడా అలాగే అంటే చేయాల్సిన పని లేదని మేనా అంటాడు. అందుకని కదా కోర్టుకి వెళ్ళింది. అంటే తప్పకుండా చేస్తారు సార్, తప్పుడు ప్రచారాలు చేస్తారు సార్. చక్కటి యాక్ట్ ఇప్పుడు కామన్ ఓటర్ ఎలా ఉంది అంటే, ఈ ఏదైతే ఓటు మన పోస్టల్ బ్యాలెట్ లో 80-90% మన వైసీపీకి వ్యతిరేకంగా ఓటు పడ్డాయి కాబట్టి అందుకే వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తున్నారు అనేది వాళ్ళని వాళ్ళు ఏదో అంటూ ఉంటారండి. అంతా చెప్పారు కదా సార్, పని పాటలే లుంగి బ్యాచ్ సార్. అదంతా ఓడిపోతారన్న సంగతి వాళ్ళకి తెలుసు. అందుకనే ఇలాంటి డ్రామాలని వేస్తాడు. చంద్రబాబు నాయుడికి బీజేపీ అంటే ప్రేమతోడను, లేకపోతే మోడీ అంటే ప్రేమతోటి వెళ్ళాడుతున్నారా ఏంటి? ఆయన మీద ఉన్న 371 కేసు ఆ 17A సంబంధించిన కథ ఏదో చిన్నగా బయటపడదాం కదా విసులుబాటు కోసం వెళ్ళాడు. గుజరాత్ చౌదరి టీడీపీ నుంచి బీజేపీకి ఎందుకు వెళ్ళాడండి? 7,000 కోట్లు బ్యాంకులు దోచేశాడు కాబట్టి వెసులుబాటు కోసం వెళ్ళాడు. వీళ్ళందరూ అదే బాబు సార్, ఇది అంతా లుంగి బ్యాచ్ అండి. ఇది ఐఎమ్ సారీ టు సే దిస్. మహిళలు 100% కాకపోయినా 90% జగన్మోహన్ రెడ్డికి వేశారు, చాలా సంతృప్తిగా ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఓట్లేశారు. విద్యావంతులలో కూడాను చాలా మంది ఓట్లేశారు. వాళ్ళ దగ్గర అబ్జెక్షన్ వల్ల ఒకటే, మా దగ్గర ఏమో ఇన్కమ్ ట్యాక్స్ GST వసూలు చేస్తున్నావు, నువ్వేమో వాళ్ళకి పంచి పెడుతున్నావు అనేటువంటి ఒకటే అభియోగం. దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పుకున్నారండి. నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నాను, విజయవాడలో ఉన్నాను, తిరుపతిలోనూ, బెంగళూరులోనూ, చెన్నైలో ఉన్నాను, ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను, GST కడుతున్నాను. నా పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు, నా తల్లిదండ్రులు కానీ, బావలు, బామర్తులు, బాబాయిలు అందరూ నాలాంటి వాళ్ళు కాదు. వాళ్ళ విలేజ్ లోనే ఉంటున్నారు. ఆ 3 ఎకరాలు 4 ఎకరాలనే ఉంది వాళ్ళకి. దానికి కూడా వాళ్ళకి రైతు భరోసా అనేది ప్రాబ్లం వస్తుంది. నాకు రాకపోతే రాకపోయిందిలే, వాళ్ళకి వస్తుందిగా. మా తాతగారికి పెన్షన్ వస్తుందిగా, మా నాయనమ్మకి పెన్షన్ వస్తుందిగా అనేటువంటి సంతృప్తితోటి 50% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు కూడా ఓట్లేశారండి. ఇంకా మీరు ఇంతమంది ఓట్లేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి 120 సీట్లు రాకుండా ఎక్కడ పోతుంది చెప్పండి? అయినా కానీ ఇప్పటికి కూడా టీడీపీ కూటమి వాళ్ళు మాకు ఓట్లు వస్తాయి, మాకు 150 వస్తాయి, మాకు 150 వస్తాయి అంటాడు. అచ్చెన్నాయుడు ఏమో నాకు 160 సీట్లు వస్తాయి అంటాడు. చంద్రబాబు నాయుడు ఏమో మాట్లాడు, పవన్ కళ్యాణ్ ఏమో పత్తా ఉన్నాడు, చిన్నబాబు ఏమో ఎటు పోయాడు తెలియదు. ఇవన్నీ కాకుండా అచ్చెన్నాయుడు గారు వచ్చేసరి పార్టీ లేదు, బొక్క లేదు, తొక్క లేదు ఆయన మాట్లాడతాడు. రైట్ రాయల్ గా చంద్రబాబు నాయుడు గారు నేను అమెరికా వెళ్తున్నాను, ఇటలీ వెళ్తున్నాను అని రైట్ రాయల్ గా చెప్పి వెళ్ళచ్చు. దొంగతనంగా వెళ్లాల్సిన పని ఉందండి. ఇలాంటి దొంగ పనులే చేస్తారు. ఆ TV5 లో రామచీరావు అయితే మరీ దారుడు. ఇంకిట కాదంటే ఇంకా రాధాకృష్ణమూర్తి. ఇంకా రాధాకృష్ణమూర్తి సంగతి మనకు తెలియదే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శిలువ బొమ్మ కనపడ్డది అని నానా గోలా చేస్తే 100 కోట్ల రూపాయలు పరువు నష్టం దావాయించారు. ఆయన నీతుల గురించి చెప్తాడు. 2,600 కోట్ల రూపాయలు చట్టాన్ని అడ్డగోలుగా వైరల్ చేసిన రామోజీరావు ఏమో పొద్దుస్తమానం నీతులు చెప్తాడు. వీళ్ళందరూ పెద్ద పోటుగాళ్ళు, మనగాళ్ళు. ప్రజలు పిచ్చోళ్ళ కనపడుతున్నారండి మీకు. ప్రజలు పిచ్చివాళ్ళు కాదు అన్న సంగతి చిరంజీవి గారు పార్టీ పెట్టి బయటికి వచ్చి 18 MLA సీట్లను తయారు చేసుకొని
70 లక్షల ఓట్లు చీల్చినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి పార్టీని చేయలేదు. చివరికి మళ్ళీ గతి లెక్క కాంగ్రెస్ లోనే జాయిన్ అయ్యాడు. ఇట్లాంటి వాళ్ళు అందరూ పార్టీలు పెడతారు. నెత్తి మీద 10 రూపాయలు పెడితే 5 పైసలకు పనికిరాదు. ప్రజలను ఒప్పించి ఓట్లు తెచ్చుకోవడం చేత కాదు. జీవితం స్థాయిలో ఉండేవాడు పట్టుకొని జోకర్లు పబ్జీ ఆడుకుంటాడు, గేమ్స్ ఆడుకుంటాడు, మందు తాగుతాడు, చుట్టాలు తాగుతాడు, వాడు కొజ్జాగాడు, పబ్జీ గాడు, సైకో ఎవడన్నా మాట్లాడతాడని ఇట్లా థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడతారా? అంటే ఈసారి మన మీ ఎమ్మెల్యేలు మంత్రులు నుంచి స్టార్ట్ అయింది అనేది వాళ్ళ అభిప్రాయం సార్. ఇప్పుడు నాని గారి నేను 120 సీట్లు మాత్రమే వైఎస్ఆర్సీపీకి 120+ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎమ్మెల్యేలందరూ టికెట్ తీసుకొని ఇంట్లో పప్పుకొని ప్రజలలోకి వెళ్ళి ఈ పథకాల మూలకంగా ఇది జరిగింది, అభివృద్ధి ఇది జరిగింది, ఇన్ని పరిశ్రమలు వచ్చాయని ఎవరు చెప్పలేదండి. పేరు పెట్టారు. మా పిల్లడు ఎంతకాలం తిరుగుతాడండి? ఎండాకాలంలో ఎక్కడి నుంచి ఎక్కడో దిగుతాడు చెప్పండి. నేను కూతురులో చూశాను, మాచర్లలో చూశానండి. 12 గంటలకి, 12:30కి, 1 గంటకి, 2 గంటలకి చెమట కారిపోతూ ఆ బస్సు ఎక్కి గొంతు చించుకొని చెప్తుంటే కడుపు కనుక్కుపోయిందండి నాకే. అంతా ఆయన మీద పెడితే ఏం చేస్తారు సార్? ఎమ్మెల్యేలందరూ ఏం చేస్తున్నారని దాడులు కాస్తారా? ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఇప్పుడు ప్రతి విలేజ్ నుండి చెప్పదండి, మాలాంటి వాళ్ళని చెప్పేవండి. విలేజెస్ ను తీసుకొని ఆ విలేజెస్ లో వృద్ధులకు పెన్షన్ ఎంత వచ్చింది, మహిళలకు ఎంత వచ్చింది, అమ్మఒడి ఎంత వచ్చింది, రైతు భరోసా ఎంత వచ్చింది, ఇన్సూరెన్స్ ఎంత వచ్చింది, క్రాప్ ఇన్సూరెన్స్ ఎంత వచ్చింది అని ఈచ్ అండ్ ఎవ్రీ పథకం కింద ప్రతి విలేజ్ లో ఎంతమంది బెనిఫిషియర్లు ఉన్నారో తీస్తే 3 కోట్ల రూపాయలు తగ్గలేదండి విలేజెస్ లో. 13 కోట్లు వచ్చినాయండి విలేజెస్ కూడా ఉన్నాయి. వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయిన తర్వాత చెప్తున్నానండి నేను. ఒక్కకునేవి చెప్పడం లేదండి. 120 సీట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి తగ్గవండి. అంటే ప్రధానమైనటువంటి అభియోగం ఏంటంటే సంక్షేమ పథకానికి వేసినంత పెద్దపీటగా అభివృద్ధికి వేయలేదు అనేది వాళ్ళు అనే మాట అండి. అదేనండి, లుంగి బ్యాచ్ వాళ్ళు అట్టలకి ఏమంటారు, పళ్ళు దొబ్బినాయి అండి. నాకు అర్థం కాదు. 700 కోట్ల రూపాయలతో ఉత్తానం ప్రాజెక్టు కనపట్లా, వెలిగొండ ప్రాజెక్టు సెకండ్ టైంలో నీళ్లు కనపట్లా, కృష్ణా నదీ జలాలు కుప్పం దాకా వచ్చాయి. చంద్రబాబు నాయుడు కళ్ళు దొబ్బినాయండి, కనపడలేదండి ఆయనకి. కడపలో స్టీల్ ప్లాంట్ కనపట్టలా. స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే 20,000 కోట్లు అవుతుందండి. అది రూపాయికి 10 రూపాయలకి అయ్యేది కాదు. స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేసి చేస్తున్నారా లేదా? యూనిట్ పెట్టాడా లేదా? ఏమండి, మద్యపాన నిషేధం చేయకపోవడం అనేది కూడా వైఎస్ఆర్సీపీకి మైనస్ అవుతుంది అంటున్నారు. రైట్, వైఎస్ఆర్సీపీకి మైనస్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. రేపు చంద్రబాబు నాయుడు అధికారంలో కనుక వస్తే, ఉచ్చపుచ్చం లేదనుకోండి, వస్తే నేను మద్యపానాన్ని నిషేధం చేస్తానని చెప్పి చెప్పమన్నాడు ఆయన ముందు. ధైర్యంగా చెప్పమన్నాడు. ఎందుకు చెప్పలేదు ఆయన? చెప్పట్లేదు. అమరావతి గురించి ఎందుకు చెప్పలేదండి? నిన్న మొన్న దాకా అంత చేయడం అరిచావు. నాగార్జున గారు ఫైనల్ గా చెప్పే ఫిగర్స్ ఏంటంటే 120+. ఒక్క నిమిషం అనుకోండి సార్. పని పట్టాలండి థర్డ్ క్లాస్ ఫెలోస్, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్, చదువు సంజయ్ లేని వాళ్ళు లుంగి బ్యాచ్ చేసేటువంటి దిక్కుమాల ప్రచారాలు. ఐఎమ్ సారీ టు సే దిస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 120 సీట్లకు తగ్గకుండా 9వ తారీఖున 9:30 ఏదో టైం ఫిక్స్ చేశారు. వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయడం గ్యారెంటీ. విశాఖపట్నమే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని, అది కూడా తీసుకోండి. ఆంధ్రప్రదేశ్ లో బొచ్చడని పరిశ్రమలు వచ్చాయి. లిస్టు వెతుక్కోండి. ఆ లిస్ట్ అంతా ఇప్పుడు నేను చెప్పాలంటే 2 గంటలు పడుతుంది. ఇండస్ట్రీ పేరేంటి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంత జిఎస్టీ వస్తుంది, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాలంటే నాకు రోజు పడుతుంది. ఇండస్ట్రీస్ వచ్చిన వాస్తవం సార్. వీళ్ళంతా తప్పుడు ప్రచారాలు చేస్తారు. హాఫ్ నాలెడ్జ్ కలవదండి వీళ్ళందరూ. సారీ టు యూజ్ దిస్ వర్డ్. టేక్ ఇట్ గ్రాంటెడ్ అండి. లాస్ట్ గా చెప్తున్నా నేను, ఇంకొక 2 గంటల్లో వచ్చేస్తుంది. మీరు కూడా అప్లోడ్ చేసుకోండి. 120+, 20+. 50-51% ఓటింగ్ గ్యారంటీగా వస్తుంది మళ్ళీ. మీరు ఎంత మాయా మచ్చింద్రాలు చేసి ఆ పోస్టల్ బ్యాలెట్ లో ఏదో మాయ చేద్దాం అనుకున్నా కానీ కుదరదు. వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ల మీద ఎందుకు పడ్డారంటే 2014లో 5 లక్షల ఓట్ల మెజారిటీ తోటి చంద్రబాబు నాయుడు గెలిచాడండి. అందుకని ఈ పోస్టల్ బ్యాలెట్ లో పట్టుకున్నాడు. ఇందులో ఏదో మేనేజ్ చేద్దామని చూసారు, అది కుదరలా. అన్ని ఇలాంటి తప్పుడు ప్రచారాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 లక్షల కోట్లు అప్పు లేదయా బాబు అని చెప్తే వీళ్ళు 10 లక్షల కోట్లు అంటారు. జగన్మోహన్ రెడ్డి మీద 1,00,00 కోట్లు అంటారు. కాదయ్యా అని చెప్పి జేడీ లక్ష్మీనారాయణ గారు 1,500 కోట్లు అని చెప్పారు. కనీసం ఒక్కటైనా నిజం చెప్పొద్దండి.
అసలు ఊళ్ళో వాళ్ళ సంగతి అంతా ఎందుకంటే నాకు అర్థం కాదు. రామోజీరావు గారికి ఊళ్ళో వాళ్ళ సంగతి ఎందుకంటే ఆయన ముట్టిగడు కూడా ఆయన చేత కాదు. 2,600 కోట్ల రూపాయలు చట్టానికి విరుద్ధంగా నువ్వు డబ్బులు వసూలు చేసి 1,300 కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పి చెప్తావా నువ్వు? ఈ రేవియన్ రాధాకృష్ణమూర్తి కూడా అంతే 100 కోట్ల మీద పరుణం దావా ఇచ్చారు. ఆ కేసు ఇంతవరకు ఫైనలైజ్ అయిపోయింది. ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారే దాని గురించి వాదించాడు. జడ్జిమెంట్ రెడీ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు. మధ్యలో మా లగడపాటి రాజగోపాల్కి మంచి పేరు ఉండేది. మా కుటుంబానికి కూడా మంచి మిత్రుడండి ఆయన. పోయినసారి ఆయన చేత 150 సీట్లు వస్తాయని చెప్పించారండి పేక మీద ఖర్చు పెట్టి. నాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ అండి ఆయన. ఆయనకు మంచి టీం పెద్దగా చేసేవాడు. శంక నాకి చేశారు కదా. నేను తర్వాత అడిగాను లగడపాటి రాజగోపాల్ గారు, ఏంటంటే మీరు ఎట్లా చెప్పారు ఏంటంటే, నీకేమో హైదరాబాద్ లో కూర్చొని కబుర్లు చెప్తావు, నా మీద అంత ప్రేరణ పెట్టారు, నీకేం తెలుసా? కొద్దాలు చెప్పడంలో వీళ్ళని మించిన వాళ్ళు లేరండి. ప్రజలు కూడాను ఒకసారి 2 సార్లు 3 సార్లు నమ్ముతారు సార్. ఎన్నిసార్లు నమ్ముతారండి? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ అండి. ఇది ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నాగార్జున రెడ్డి గారు చెప్పిన విషయాలు. చూద్దాం మళ్ళొకసారి పూర్తిగా మళ్ళీ ఆయనకి మనం టచ్ లోకి వెళ్దాము. ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓకే, అందరికీ చూస్తున్నాడండి మాస్టర్ కీ టీవీ.